2025 సంవత్సరం ముగిసే సమయానికి అమెరికాలో కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. ఒకవైపు ప్రపంచ వేదికపై తన బలాన్ని ప్రదర్శిస్తూనే మరోవైపు స్వదేశంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంది. అమెరికా శక్తి వెనుక ఉన్న ఈ వైరుధ్యాలు ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అమెరికా వైఖరిని ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఏమన్నారంటే, ఇది యుద్ధానికి నాంది కాదు, ఇది ప్రతీకార ప్రకటన. ఈ ఒక్క మాట చాలు ఇటీవల అమెరికా తీసుకున్న విదేశీ నిర్ణయాల వెనుకున్న తీవ్రతను అర్థం చేసుకోవడానికి. మరి ఈ ప్రతీకార ప్రకటన మొదట ఎక్కడ కనిపించింది? సిరియాలో. అమెరికా తన సైనిక శక్తిని ప్రపంచానికి ఎలా చూపిందో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలీ దాడులు ఎందుకు జరిగాయి? అధికారికంగా చెప్పిన కారణమేంటంటే, డిసెంబర్ 13న ఐసిస్ జరిపిన దాడిలో 3 అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతీకారంగా అమెరికా ఆపరేషన్ హాకీ స్ట్రైక్ పేరుతో భారీ వైమానిక దాడులు మొదలుపెట్టింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఆయన మాటల్లోనే ఇది కేవలం సైనిక చర్య కాదని, తమ పౌరులకు జరిగిన అన్యాయానికి బలమైన సమాధానమని ప్రజలకు స్పష్టం చేశారు. సరే, సిరియాలో సైనిక శక్తి. మరి సముద్రాల మీద ఏం జరిగింది? అక్కడ కూడా అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించింది, ముఖ్యంగా వెనిజులా విషయంలో. అమెరికా నావికా దళాలు వెనిజులాకు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ను అడ్డగించాయి. ఎందుకు? వాళ్లు చెప్తున్న కారణమేంటంటే, ఆ ట్యాంకర్లో నిషేధిత చమురును అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఆ డబ్బును మాదక ద్రవ్యాల వ్యాపారానికి వాడుతున్నారని ఆరోపించారు. విషయమేంటంటే, ఇది మొదటిసారి కాదు. కేవలం 2 వారాల్లోనే ఇది రెండో ట్యాంకర్. దీన్ని బట్టి మదురో ప్రభుత్వంపై అమెరికా ఎంత ఒత్తిడి పెంచుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా స్పష్టమైన హెచ్చరిక. అయితే బయటకు చెప్పే కారణాలు ఇవి. కాని అసలు ఉద్దేశమేంటో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాటల్లోనే చాలా స్పష్టంగా ఉంది. మదురో ఓటమిని అంగీకరించే వరకు పడవలను పేల్చుతూనే ఉండాలి. చూడండి, పరిపాలనా వైఖరి ఎంత దూకుడుగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సరే, సిరియాలో దాడులు, వెనుసులాపై ఒత్తిడి, ఇంత దూకుడుగా అమెరికా ఎందుకు వ్యవహరిస్తోంది? ప్రపంచ వేదికపై వాళ్లు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఉన్న అసలు ఆలోచనా విధానం ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం బహుశా వాళ్ల భావజాలంలోనే ఉందేమో. అదే ఈ క్రిస్టియన్ నేషన్ సిద్ధాంతం. మరి ఈ ఐడియాలజీ వాళ్ల విదేశాంగ విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే, అమెరికా ఒక క్రిస్టియన్ దేశంగా ఉంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఒక్క మాట చాలు వాళ్ల పరిపాలన మూల సిద్ధాంతమేంటో అర్థం చేసుకోవడానికి. ఈ ఆలోచనలు కేవలం ప్రసంగాలకే పరిమితం కాలేదు, పాలసీలో కూడా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి H-1B వీసాలపై ఆంక్షలు పెట్టడం, అమెరికన్లని కాదని విదేశీయులను నియమించుకునే కంపెనీలను విమర్శించడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ల ఆర్థిక జాతీయవాదం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వాళ్ల ఆందోళన కేవలం ఆర్థిక విషయాల గురించే కాదు, భద్రత గురించి కూడా. పశ్చిమ ఐరోపాలో ఇస్లామిస్ట్ అనుకూల లేదా ఇస్లామిస్ట్ అనుబంధ వ్యక్తుల చేతుల్లోకి అణ్వాయుధాలు వెళ్లే ప్రమాదముందని వాన్స్ హెచ్చరించారు. అంటే వాళ్ల ప్రపంచ దృష్టికోణంలో భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది. సరే, ప్రపంచ వేదికపై ఇంత బలంగా, నిర్ణయాత్మకంగా కనిపిస్తున్న అమెరికా మరి స్వదేశంలో పరిస్థితి ఏంటి? ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపుంది. ఇప్పుడు ఒక దేశీయ వివాదం వైపు వెళ్దాం. ఇది వాళ్ల పారదర్శకతనే ప్రశ్నించేలా చేసింది. ఈ ఎప్స్టీన్ ఫైళ్ల వివాదం గురించి చూద్దాం. కొన్ని రోజుల్లోనే ఇది పెద్ద దుమారం రేపింది. అసలు ఏం జరిగిందంటే, డిసెంబర్ 20న డిఓజే ఎప్స్టీన్కి సంబంధించిన కొన్ని ఫైళ్లను విడుదల చేసింది. కాని ఆ మరుసటి రోజే అందులో ట్రంప్ ఫోటోతో సహా 16 ఫైళ్లు వెబ్సైట్ నుంచి మాయమయ్యాయి. దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో డిసెంబర్ 22న ఆ ఫోటోను మళ్లీ పెట్టారు. మరి ఈ ఫైళ్ళెందుకు మాయమయ్యాయి? దీనిపై 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఏమంటోందంటే, బాధితుల గుర్తింపును కాపాడటానికే అధిక జాగ్రత్తతో వాటిని తాత్కాలికంగా తీసేశామని. మరోవైపు ప్రతిపక్షాలు దీన్ని నమ్మట్లేదు. ఇంకేమి కప్పిపుచ్చుకుంటున్నారు అని ప్రశ్నిస్తూ ఇది నిజాలను దాచిపెట్టే ప్రయత్నమే అని ఆరోపిస్తున్నారు. సరే, ఇవన్నీ చూశాక మనకేమర్థమవుతోంది? ఒకవైపు ప్రపంచవేదికపై తిరుగులేని శక్తిగా అమెరికా, మరోవైపు సొంత దేశంలోనే తీవ్రమైన ఒత్తిడి, వివాదాలు. ఇది నిజంగా 2 విభిన్న శక్తుల కథలాగే ఉంది. చూడండి, ఒకే పరిపాలనలో ఎన్ని వైరుధ్యాలున్నాయో. విదేశాల్లో ఏమో సైనిక శక్తిని ప్రదర్శించడం, ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావడం, ఒక స్పష్టమైన జాతీయవాద భావజాలాన్ని ప్రకటించడం.
కాని దేశంలోకొస్తే నిజాలు కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలు, పారదర్శకత లోపం, అంతర్గత రాజకీయ గొడవలు ఒకే నాణ్యానికి రెండు వైపుల్లా ఉంది పరిస్థితి. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశంలో అంతర్గతంగా ఇన్ని గందరగోళాలు, వివాదాలు ఉన్నప్పుడు అది ప్రపంచవేదికపై తీసుకునే నిర్ణయాలను, దాని చర్యలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా. నమస్కారం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఇవి చూడ్డానికి వేర్వేరుగా అనిపించొచ్చు, కాని వీటన్నిటి మధ్య ఒక కనెక్షన్ ఉంది. ఈ ఘర్షణలు మన కళ్ల ముందే మన ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మనం ఏం చూడబోతున్నామంటే, ఒక పబ్లిక్ టెర్రరిస్ట్ దాడి నుండి దేశాల మధ్య రహస్యంగా జరిగే ఆపరేషన్ల వరకు, ఆ తరువాత క్లిష్టమైన జియోపాలిటిక్స్ నుండి చివరగా సమాజంలో జరిగే సాంస్కృతిక ఘర్షణల వరకు మనం ప్రయాణించబోతున్నాం. అయితే ముందుగా అసలు ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఉద్రిక్తతలు ఎలా పెరిగిపోతున్నాయో ఒకసారి చూద్దాం. ఇది మనం చర్చించబోయే సంఘటనలకు ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. మొదటి సంఘటన ఒక పెద్ద నగరాన్ని ఒక్కసారిగా కదిలించిన ఒక దారుణం. సిడ్నీలో జరిగిన ఒక టెర్రరిస్ట్ దాడి. ఈ దాడి తరువాత ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ యూదు సమాజానికి నేరుగా క్షమాపణ చెప్పారు. ఆ సంఘటన తీవ్రతను అంగీకరిస్తూ ఆయన ఈ మాటలన్నారు. అసలు ఈ దాడిలో జరిగిన నష్టం ఎంత తీవ్రంగా ఉందంటే మొత్తం 15 మంది చనిపోయారు. ఆలోచించండి, 10 ఏళ్ల చిన్నారి నుంచి 87 ఏళ్ల వృద్ధుడి వరకు బాధితులుగా ఉన్నారు. సరే, అసలు ఏం జరిగింది? ఎవరు చేశారు? పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాలు చూస్తే ఈ దాడి చేసింది ఒక తండ్రి కొడుకులు, సాజిద్, నవీద్ అక్రమ్. వాళ్ళ టార్గెట్ హనుకా పండగ చేసుకుంటున్నవాళ్లు. పోలీసులు దీన్ని ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి అని తేల్చారు. ఎందుకంటే వాళ్ల కారులో ఇస్లామిక్ స్టేట్ జెండాలు దొరికాయి. అంతేకాదు, తండ్రి సాజిద్ ఇటీవలే ఐసిస్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఫిలిప్పీన్స్కు వెళ్ళివచ్చాడు. సో ఇదొక ర్యాండమ్ షూటింగ్ కాదు, పక్కా ప్లాన్తో చేసిన టెర్రరిస్ట్ అటాక్ అన్నమాట. ఈ దాడితో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపడింది. వెంటనే పార్లమెంట్ను సమావేశపరిచి గన్ లాస్ను ఇంకా కఠినతరం చేశారు. అంటే ఒక వ్యక్తి దగ్గర ఎన్ని తుపాకులు ఉండాలనే దానిపై లిమిట్ పెట్టారన్నమాట. అంతేకాదు, దేశవ్యాప్తంగా తుపాకులను ప్రభుత్వమే వెనక్కి కొనే ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఒక పబ్లిక్ టెర్రరిస్ట్ అటాక్ నుండి ప్రభుత్వాల మధ్య రహస్యంగా జరిగే ఒక నీడల యుద్ధం వైపు వెళ్దాం. అంటే మాస్కో నుండి స్పేస్ వరకు. చూడండి, ఆధునిక యుద్ధం ఎలా 2 రకాలుగా జరుగుతోందో. ఒకవైపు మాస్కోలో ఒక పెద్ద సైనిక అధికారిని కార్ బాంబు పెట్టి చంపేశారు. ఇంకోవైపు ఎలన్ మస్క్ స్టార్లింక్ నెట్వర్క్ను టార్గెట్ చేస్తూ ఒక యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని రెడీ చేస్తున్నారు. ఒకటి నేలమీద జరిగే టార్గెటెడ్ హత్య, ఇంకొకటి అంతరిక్షంలో ప్రపంచ కమ్యూనికేషన్ సిస్టమ్ను దెబ్బతీయాలనుకునే వ్యూహాత్మక ప్రయత్నం. మాస్కోలో జరిగిన ఈ పేలుడు వివరాలు చూస్తే చనిపోయింది లెఫ్టినెంట్ జనరల్ ఫనిల్ సర్వరోవ్. ఈయన రష్యన్ ఆర్మీలో ఒక కీలక వ్యక్తి. అతని కార్ కింద బాంబు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. రష్యా దీన్ని హత్యగా పరిగణించి దర్యాప్తు చేస్తోంది. వాళ్ల అనుమానం యుక్రెయిన్ స్పెషల్ ఫోర్సెస్ వైపుంది. ఇదంతా చూస్తుంటే ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తోంది. నెక్స్ట్ ప్రపంచ యుద్ధానికి ప్లాన్స్ అప్పుడే స్పేస్లో మొదలయ్యాయా? ఎందుకంటే ఉక్రెయిన్కి స్టార్లింక్ ఎంత కీలకమో మనకు తెలుసు. దాని నాశనం చేయడానికే రష్యా ఈ కొత్త ఆయుధాన్ని తయారుచేస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సరే, ఇప్పటిదాకా మనం డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ గురించి చూసాం. ఇప్పుడు భౌగోళిక రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అధికారం, పలుకుబడి, అవార్డులు, వేడుకల రూపంలో చేతులు మారుతుంటాయి. రిటైర్డ్ మేజర్ జనరల్ సుధాకర్జీ అన్నట్టు, ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు. దేనికైనా ఏదో ఒక రూపంలో వెల చెల్లించాలి. ఈ మాటలు మనం చూడబోయే విషయానికి సరిగ్గా సరిపోతాయి. అదేంటంటే, సౌదీ అరేబియా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కిచ్చిన ఒక పెద్ద గౌరవం. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు సౌదీ అరేబియా వాళ్ల అత్యున్నత పౌర పురస్కారం కింగ్ అబ్దుల్అజీజ్ మెడల్ ఇచ్చారు. పైకి సోదర సంబంధాలని చెప్తున్నా దీని వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని విమర్శకులు అంటున్నారు. ఈ అవార్డు ప్రాముఖ్యత అర్థం కావాలంటే మనం ముందుగా వాస్తవ సైనిక పాలన అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే పేరుకు పౌర ప్రభుత్వం ఉన్నా దేశాన్ని నడిపించేది, అసలైన పవర్ అంతా సైన్యం చేతిలోనే ఉండటం. విశ్లేషకుల ప్రకారం పాకిస్తాన్లో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. అంటే ఈ అవార్డుకు అసలు అర్థమేంటి? ఇదొక రకమైన సెక్యూరిటీ డీల్ అన్నమాట. సౌదీ అరేబియా మునీర్కు అంతర్జాతీయంగా గుర్తింపు ఇచ్చి
బదులుగా పాకిస్తాన్ సైన్యం నుండి భద్రతా హామీని పొందుతోంది. ఇది పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికిచ్చిన గౌరవం కాదు, దేశాన్ని నిజంగా కంట్రోల్ చేస్తున్న వ్యక్తికిచ్చిన ఆమోదం. అంటే ఒకవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆర్మీ చీఫ్కి మాత్రం విదేశాల్లో ఇలాంటి సన్మానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశాల మధ్య రాజకీయాల నుండి ఒక కమ్యూనిటీ స్థాయిలో జరుగుతున్న ఘర్షణ గురించి చూద్దాం. న్యూజిలాండ్లో ఆక్లాండ్ వీధుల్లో జరిగిన ఒక సాంస్కృతిక ఘర్షణ ఇది. నిరసనకారులు పట్టుకున్న ప్లెకార్డుల మీద ఉన్న మాటలు ఇవి: ఇది న్యూజిలాండ్, ఇండియా కాదు. సిక్కుల మత ఊరేగింపును అడ్డుకున్నప్పుడు వాళ్లు ప్రదర్శించిన బోర్డులవి. అసలు ఏం జరిగిందంటే, ఆదివారం రోజు సిక్కులు శాంతియుతంగా నగర్ కీర్తన్ అనే ఊరేగింపు నిర్వహిస్తున్నారు. మధ్యలో దాదాపు 30-35 మంది స్థానిక యువకులు వాళ్ల దారికి అడ్డువచ్చి వాళ్ల సాంప్రదాయ మావోరీ నృత్యం హాకా చేశారు. వెంటనే పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు. చర్చల తర్వాత ఆ యువకులు పక్కకు తప్పుకోవడంతో ఊరేగింపు మళ్లీ గురుద్వారాకు చేరుకుంది. ఓకే, ఇప్పటిదాకా మనం సిడ్నీ, మాస్కో, రియాద్, ఆక్లాండ్లలో జరిగిన వేర్వేరు సంఘటనలు చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతోంది? ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆధునిక ప్రపంచంలో ఘర్షణలు ఒకేలా లేవు. ఒకవైపు సిడ్నీలో ఐసిస్ ప్రేరేపిత తీవ్రవాదం, ఇంకోవైపు మాస్కోలో ప్రభుత్వాల మధ్య నీడల యుద్ధం, స్పేస్ వెపన్స్, మరోవైపు సౌదీ పాకిస్తాన్ మధ్య రాజకీయ వ్యూహాలు, చివరికి ఆక్లాండ్లు సాంస్కృతిక ఘర్షణలు. ఇవన్నీ వేర్వేరు రూపాల్లో ఉన్నా ప్రపంచంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు సంకేతాలు. అసలు పాయింట్ ఇదే, ఇవన్నీ విడివిడి సంఘటనలు కాదు, ప్రపంచంలో ఏర్పడుతున్న లోతైన పగుళ్లకు ఇవి నిదర్శనాలు. మరి ఈ విఘటన రేఖలు ఇంకా లోతుగా మారితే భవిష్యత్తులో మన ప్రపంచం స్థిరంగా ఉంటుందా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.